RB clerk paper number 66 question number 41. సో క్యూబ్ కాబట్టి కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటే లెక్క అంతా చేయకుండా డివైడెడ్ బై 29 రాసాం ఇంటూ 15 రాస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 5 ఉంది అంటే 0 వస్తుంది. సో 0 - 0 అంటే 0 వస్తుంది, ప్లస్ 6 అంటే 6 వస్తుంది. ఏ నెంబర్ని క్యూబ్ చేస్తే 6 వస్తుందంటే దీనికి ఛాన్స్ ఉంది, దీనికి ఛాన్స్ ఉంది. 36 క్యూబ్ అంటే బోల్డ్ అంత నంబర్ వస్తుంది, అంత నంబర్ అక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 6. క్వశ్చన్ నెంబర్ 42. సో ఇక్కడ మనల్ని అడుగుతున్నటువంటిది 4 పవర్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 4 అంటున్నాడు. అంటే ముందు అక్కడ 4 పవర్ ఎంత వస్తుందో చూద్దాం. 4 స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే 4 పవర్ 6 అవుతుంది. నెక్స్ట్ 512 అంటే 8 క్యూబ్ డివైడెడ్ బై 8 అంటే 8 స్క్వేర్ 64 అంటే 4 క్యూబ్ 4 క్యూబ్ హోల్ పవర్ 4 అంటే 4 పవర్ 12. నెక్స్ట్ ఇది డివైడెడ్ బై రాయాలి 4 పవర్ 12. నెక్స్ట్ 32 అంటే 4 ఇంటూ 8 4 ఇంటూ 8 ఇంటూ 8 అంటే 64 అంటే 4 క్యూబ్ 4 క్యూబ్ ఇంటూ 4 అంటే 4 పవర్ 4 అంటే 4 పవర్ 16 వస్తుంది. సో ఈ 12 పోతే ఇక్కడ 4 మిగులుతుంది. 6 + 4 10 వస్తుంది. క్వశ్చన్ మార్క్ ప్లస్ 4 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 6. క్వశ్చన్ నెంబర్ 43. సో ఇక్కడ √8 ఉంది కాబట్టి దాన్ని స్క్వేర్ చేసిన ఏ స్క్వేర్ లో √8 పోతుంది కానీ రూట్ పోతుంది కానీ 2ab లో రూట్ ఉంటుంది కాబట్టి ఇది 8 ఇంటూ సంథింగ్ అయి ఉండాలి డెఫినెట్ గా. ఇది 8 ఇంటూ 49 బయటికి తీసుకొస్తే 7 ఇంటూ 2 దిస్ విల్ బి 14 √2 మైనస్ 21 ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మాట్ తీసుకుంటే a స్క్వేర్ అంటే 8 ప్లస్ b స్క్వేర్ 49 మైనస్ 2ab 2 ఇంటూ 7 14 ఇంటూ √8. సో 14 √8 gets cancelled. 49 మైనస్ 21 అంటే 28 ప్లస్ 8 అంటే 36 అంటే స్క్వేర్ రూట్ కడితే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 6. క్వశ్చన్ నెంబర్ 44. సో 4, 6, 8, 12 అంటే LCM 24 వస్తుంది. ఆన్సర్ డినామినేటర్లో 24 కానీ 24 యొక్క ఫ్యాక్టర్ కానీ ఉండాలి. అంటే ఇది ఆన్సర్ డెఫినెట్ గా కాదు. నెక్స్ట్ మిగిలిన అన్ని ఎలిజిబుల్ ఆన్సర్లు అయినాయి కాబట్టి క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఈ నెంబర్ ఈ టైప్ తీసుకొచ్చేస్తే 1 + 1 -1 అంటే హోల్ నెంబర్ పార్ట్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకి మిగిలింది ఓన్లీ ఫ్రాక్షన్ పార్టే మిగిలింది. LCM 24 అని అనుకున్నాం కాబట్టి 4 6 టైమ్స్ ప్లస్ 6 4 టైమ్స్ మైనస్ 8 3 టైమ్స్ 12 2 టైమ్స్ అంటే 5/24. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 5/24. క్వశ్చన్ నెంబర్ 45. యాక్చువల్గా 76% 1285 క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత తక్కువలో తక్కువ అనుకున్నా 2 నిమిషాలు పడుతుంది. మనకు ఉన్న టైము 30 సెకండ్లు. 30 సెకండ్లు అవ్వాల్సిన లెక్క ఈ పార్ట్ వరకే 2 నిమిషాలు పడుతుంది. కానీ ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేయడం తేలిక. ఎందుకంటే 35% అంటే 25% ప్లస్ 10% అంటాం. 25% చేయడానికి by 4 వస్తుంది. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసి నిజంగా లెక్క చేస్తే ఆన్సర్ 537 వస్తుంది. నేనైతే చేయట్లేదు లెక్క. క్వశ్చన్ నెంబర్ 46. మళ్ళీ ఈ లెక్క కూడా హోంవర్క్ సైజ్ లెక్క వచ్చేసింది. సో యూనిట్స్ ప్లేస్లు కూడా మ్యాచ్ అవుతున్నాయి. క్యాలిక్యులేట్ చేస్తే యూనిట్స్ ప్లేస్ యాక్చువల్గా 1 వస్తుంది. దిస్ ఆల్సో టేక్స్ టైం. ఇది కూడా నేను చేయట్లేదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 3721. క్వశ్చన్ నెంబర్ 47. సో దీంట్లో నుంచి √8 కామన్ బయటికి తీసామనుకోండి. 8 ఇంటూ 3 + 1 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ ఇంటూ అగైన్ ఇక్కడ కూడా √8 కామన్ తీసామనుకోండి. √8 ఇంటూ 8 + 7 అంటే 15 వస్తుంది. సో ఒకసారి జాగ్రత్తగా -98 రాయాలి. ఈ పార్ట్ లో యూనిట్స్ ప్లస్ డెఫినెట్ గా 0 వస్తుంది. అంటే అట్లా గబుక్కుని ఎట్లా చెప్తారని అంటారేమో. 5 ఉంది, ఈవెన్ నెంబర్ ఉంది, డెఫినెట్ గా 0 రావాలి. 0 - 8 అంటే యూనిట్స్ ప్లేస్ లో 2 రావాలి. √8 వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 382. క్వశ్చన్ నెంబర్ 48. ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేసి బతికే ఉంటే దాంట్లో నుంచి తీసేసి ఆ తర్వాత అది కూడా తీసేయాలి. జీవితకాలం అయిపోతుంది. సో ఇట్లా అంటే మీకు ఇమీడియట్ గా డౌట్ వస్తుంది, అసలు ఇట్లాంటి లెక్కలు నిజంగా ఎగ్జామ్ లో ఇస్తారా అండి? ఇట్లాంటి లెక్కలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారంటే ధైర్యంగా ఎంతమంది వదిలేయగలుగుతారు అనేది ఇస్తారు. ఒకవేళ ఎవడన్నా నిజంగా ఈ లెక్క కనుక చేయడం జరిగితే
బయటకు వచ్చిన తర్వాత అర్థమెటిక్లో 2 లెక్కలు చేయగలిగానని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది అందుట్లో ఆన్సర్లు చూడండి, 2 1లు ఉన్నాయి, నెక్స్ట్ 3 0లు ఉన్నాయి. అంటే యూనిట్ ప్లేస్తో కూడా రావట్లేదు, డివిజిబిలిటీ కూడా కుదరట్లేదు. నిదానంగా క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 49. సో 28 divided by 65 into 195 divided by 308 multiplied by 44 divided by 39. సో 44 యాక్చువల్గా దీంట్లో 7 టైమ్స్ పోతుంది, 7 దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 65 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకు అక్కడ మిగిలింది 4/13 ప్లస్ 5/26 అంటున్నాడు కాబట్టి దీన్ని నేను 8/26 కింద రాసుకున్నాను. ప్లస్ 5/26 అంటే 13/26 అవుతుంది. 13/26 ఈజ్ నథింగ్ బట్ 1/2. క్వశ్చన్ నెంబర్ 50. ఇది కూడా చూడటానికి భయంకరమైనటువంటి ప్రాబ్లం లాగానే ఉంది, కానీ పెద్ద ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు. రండి చూద్దాం ఒకసారి. ఈ నెంబర్ని స్క్వేర్ చేస్తే 2 డెసిమల్స్ వస్తాయి, దీనికి 2 డెసిమల్స్ వస్తాయి, దీనికి 2 డెసిమల్స్ వస్తాయి, దీనికి 2 డెసిమల్స్ వస్తాయి. అంటే ఆన్సర్కి 2 డెసిమల్స్ రావటానికి పాసిబిలిటీ ఉంది. సో చూద్దాం ఒకసారి, ఆ 2 డెసిమల్స్ వస్తున్నాయి, సింగిల్ డెసిమల్ వస్తుందో ఒకసారి చూద్దాము. ఇది 1 వస్తుంది, ఇదేమో 6 వస్తుంది, ఇదేమో 4 వస్తుంది. నెక్స్ట్ అటు నుంచి వచ్చింది ఇది -9 అవుతుంది. 1 + 6 7. నెక్స్ట్ -4 - 3 అంటే -4 - 9 అంటే -3 అవుతుంది. 7 - 3 అంటే 4 రావాలి. అంటే 2 డెసిమల్స్ వస్తున్నాయి, డెఫినెట్ చివరిలో 4 రావాలి. ఒకే ఒక్క ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 51. Fare of the bus increased by 10% of the initial after every 10 kilometers. What is the fare of the fare for a journey of 80 kilometers if the first fare for the first 10 kilometers is 50? So 8 times అంటున్నాడు. అంటే 80 కిలోమీటర్స్ అంటే 8-10 కిలోమీటర్ స్ట్రెచెస్ ఉన్నాయి. 8-10 కిలోమీటర్ స్ట్రెచెస్కి ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాము. సింపుల్ లాజిక్. సో 8 నంబర్లు ఉన్నాయి అంటే ఈ 4వ నంబరు 5వ నంబర్ యొక్క యావరేజ్ అవుతుంది, లేదా ఫస్ట్ది లాస్ట్ నంబర్ యావరేజ్ కూడా యావరేజ్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ 55, ఫస్ట్ నెంబరు 50 రూపీస్ అంటే ఫస్ట్ 10 కిలోమీటర్కి 50 రూపీస్. 8వ 50 కిలోమీటర్ అంటే 7 సార్లు పెరుగుతుంది, 7 5 35, 35 అంటే 35 పెరిగితే 85 రూపీస్ అవుతుంది. అంటే ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్ యావరేజ్ ఇటు నుంచి 2, అటు నుంచి 2వ దాని యావరేజ్, ఇటు నుంచి 3, ఇటు నుంచి 3వ దాని యావరేజ్. వీటిల్లో ఏ యావరేజ్ అయినా హోల్ సెట్ యావరేజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చింది 135 డివైడెడ్ బై 2. ఇది ఎన్ని నెంబర్ల యావరేజ్ అంటే 8 నెంబర్స్ యావరేజ్ ఇంటూ 4, 520, 540 is going to be the answer. Question number 52. Question number 52. The sum of 4 numbers is 64. If you add 3 to the first number, 3 is subtracted from the second number, and third number is multiplied by 3, and fourth is divided by 3, then all the results are equal. What is the difference between the largest and smallest of the original numbers? యాక్చువల్గా ప్రాబ్లము వెరిఫికేషన్లు ఇట్లాంటి ఏమి కుదరవు. ప్రాబ్లము సిన్సియర్గా చివరి దాకా వర్కౌట్ చేయటమే. ఆ 4 నెంబర్ని ABCDలు అనుకున్నాం అనుకోండి, A + B + C + D is equal to ఎంత అన్నాడంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇస్ 64. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఇఫ్ యూ యాడ్ 3 టు ద ఫస్ట్ నెంబర్ అంటే A + 3. నెక్స్ట్ సెకండ్ నెంబర్లోంచి 3 తీసేస్తే, నెక్స్ట్ థర్డ్ నెంబర్ ద థర్డ్ నెంబర్ మల్టిప్లైడ్ బై 3 ఇంటూ C, అండ్ ఫోర్త్ నెంబర్ డివైడెడ్ బై 3 అంటే D/3. ఇవన్నీ ఈక్వల్ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మొత్తాన్ని ఏదో ఒక దాంట్లోకి మార్చుకుని వెళ్ళిపోదాము. ఏలోకి మారుస్తున్నాను ఈక్వేషన్ మొత్తాన్ని. అంటే ఏ అంటే ఏ రాసుకున్నాను, ప్లస్ బి అంటే ఎంత రాయొచ్చు అంటే A + 6, సి అంటే ఎంత రాయొచ్చు అంటే సి వాల్యూ A + 3/3 రాయాలి. డి వాల్యూ ఎంత రాయాలంటే 3A + 9గా రాయాలి. ఇదంతా కలిపి 64 అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే పెద్ద నెంబర్ ఏమో 4, చిన్న నెంబర్ ఏమో 4 వస్తుంది, పెద్ద నెంబర్ ఏమో 36 వస్తుంది. సో ఈ రెండిటికి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. ఈ రెండిటికి డిఫరెన్స్ వచ్చేటప్పటికి 32 అవుతుంది.
ఓపిక్గా సాల్వ్ చేయటమే కానీ వేరే టెక్నిక్ ఏమీ లేదు ఈ ప్రాబ్లం చేయడానికి. సో క్వశ్చన్ నెంబర్ 53. In a survey, 40% of the houses contain 2 or more people. Of those houses containing only one person, 25% are having only male. What is the percentage of all the houses which contain exactly one female and no male? So 40% houses లో 2 or more ఉన్నారు అంటే 60% ఆఫ్ ది హౌసెస్ కి ఓన్లీ 1 ఉన్నట్టు. 60% ఆఫ్ ది హౌసెస్ లో 25% లో ఓన్లీ మేల్ ఉన్నారంట అంటే మిగతా 75% ఆఫ్ ది హౌసెస్ లో ఓన్లీ ఫీమేల్ ఉంటారు. అదే మనల్ని అడిగాడు. సో 60లో 75% వర్కౌట్ చేయమని అడుగుతున్నాడు. వర్కౌట్ చేస్తే ఆన్సర్ కమ్స్ టు 45. క్వశ్చన్ నెంబర్ 54. A man in his will distributed his money in such a way that half of it is for his wife, two-third of the remaining is equally to three of his sons, and the remaining amount is equally to four of his daughters. If each daughter received 20,000 rupees, how much money will each of his son receive? ఆయనకి ఒక భార్య ఉందంట, ముగ్గురు కొడుకులు ఉన్నారంట, నలుగురు కూతుళ్ళు ఉన్నారంట. ఒక్కొక్క కూతురికి 20,000 ఇచ్చానంటున్నాడు. అంటే నలుగురు కూతుళ్ళకి కలిపి ఎంత ఇచ్చాడు అనేది తీసుకుంటే 80,000 రూపీస్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ 80,000 రూపీస్ ఏంటంటే భార్యకి ముగ్గురు కొడుకులకి ఇచ్చిన తర్వాత మిగిలినటువంటిది. భార్యకి ఎంత ఇచ్చానని చెప్తున్నాడంటే ఫస్ట్ హాఫ్ ఇచ్చానన్నాడు. నెక్స్ట్ అండ్ 2/3 ఆఫ్ ద రిమైనింగ్ ఈక్వల్లీ టు ద 2-3 ఆఫ్ హిస్ సన్స్. అంటే ఆ ముగ్గురు కొడుకులకి కలిపి ఎంత ఇచ్చాడంటే రిమైనింగ్, అంటే ఇదేమో వైఫ్ కి ఇచ్చిన హాఫ్, ఇదేమో రిమైనింగ్ హాఫ్. దాంట్లో ఎంత ఇచ్చానన్నాడంటే 2/3 ఇచ్చానంటున్నాడు. ఎవరికి? ముగ్గురు కొడుకులకి కలిపి. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే వైఫ్ కి హాఫ్ ఇచ్చాడు, ముగ్గురు కొడుకులకి 1/3 ఇచ్చాడు, అంటే 5/6 అవుతుంది. అంటే మిగిలిపోయిన డబ్బులు ఎంత అంటే 80, మిగిలిపోయిన డబ్బులు ఎంత అంటే 1/6. అవి ముగ్గురు కూతుళ్ళకి కలిపి నలుగురు కూతుళ్ళకి ఇచ్చాడు. అంటే టోటల్ వాల్యూ ఎంత అంటే 4,80,000 రూపీస్ అవుతుంది. 4,80,000లో ఇప్పుడు మనల్ని అడిగినటువంటి వాల్యూ ఏంటంటే ఒక్కొక్క కొడుక్కి ఎంత ఇచ్చాడు. సో ఒక్కొక్క కొడుక్కి ఎంత ఇచ్చాడంటే దీంట్లో హాఫ్ తీసుకొని దాంట్లో 2/3 తీసుకొని ఈ మొత్తాన్ని ముగ్గురు కొడుకులకు పంచాడు. అంటే డివైడెడ్ బై ఇంకో 3 రాయాలి. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. 3 1,60,000 డివైడెడ్ బై 3 అంటే 53,333.33 వస్తుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి చాయిస్ 3. Question number 55. Arun thinks his weight is more than 65 but less than 72. His brother does not agree with him and thinks Arun weight is more than 60 but less than 70. Their mother feels that Arun weight cannot be more than 68. If all of them are correct in their estimation, what is the average of different possible values Arun weight? సో అరుణ్ అనే అతనికి వాళ్ళ ముగ్గురు 3 రకాలుగా వెయిట్లు చెప్తున్నారు. ఏమంటున్నాడంటే అరుణ్ ఏమంటున్నాడంటే 60, నా బరువు 65 కన్నా ఎక్కువ ఉంటుంది, 72 కన్నా తక్కువ ఉంటుంది అంటున్నాడు. అంటే అరుణ్ లెక్కలో 66 అవ్వచ్చు, 67 అవ్వచ్చు, 68 అవ్వచ్చు, 69 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 71 అవ్వచ్చు, 72 అవ్వచ్చు. ఇది అరుణ్ లెక్క ప్రకారం. నెక్స్ట్ అరుణ్ బ్రదర్ ఏం చెప్తున్నాడంటే 60 to 70 ఉంటుంది అంటున్నాడు. అంటే ఈ 3 పాసిబిలిటీలు 60 to 70 ఉంటుంది అంటే ఈ 2 పాసిబిలిటీలు పోతున్నాయి. ఎందుకనంటే ముగ్గురు కరెక్టే అంటున్నారు. అంటే 71, 72 క్యాన్సిల్ అయిపోయింది. ఇది అరుణ్ బ్రదర్ ఇద్దరు కరెక్ట్ అవ్వాలంటే. నెక్స్ట్ మదర్ ఏమంటున్నారంటే 68 కిలోల కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు అంటున్నారు. అంటే ఈ 2 పాసిబిలిటీలు అంటే అరుణ్ కరెక్ట్ అవ్వాలి, వాళ్ళ మదర్ కరెక్ట్ అవ్వాలి, బ్రదర్ కూడా కరెక్ట్ అవ్వాలంటే బ్రదర్ కరెక్ట్ అవ్వాలంటే ఈ 2 పోవాలి, మదర్ కూడా కరెక్ట్ అవ్వాలంటే ఈ 2 కూడా పోవాలి. అంటే అరుణ్ వెయిట్ అవడానికి పాసిబిలిటీ 66 కానీ 67 కానీ 68 కానీ. ఇప్పుడు మనల్ని అడిగినటువంటి ఆన్సర్ ఏంటంటే ఈ 3 పాసిబుల్ వాల్యూస్ యొక్క యావరేజ్ అంటున్నాడు. సో సిస్టమేటిక్ రిలేషన్ ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది అనేది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. దాని ప్రకారం అరుణ్ యొక్క యావరేజ్ వెయిట్ అంటే 3 పాసిబుల్ వాల్యూస్ యొక్క యావరేజ్ 67 kgs అవుతుంది. ఆన్సర్ ఈస్ 67 kgs. Question number 56. The length and breadth of the floor of a room is 20 feet and 10 feet respectively. Square tiles of 2 feet dimensions having 3 different colors are placed on the floor.
The first row of the tiles on all sides is black color. Out of the remaining 1/3 is white color and the remaining are blue color. How many blue color tiles are there? సో క్వశ్చన్ కొంచెం అంటే చదవటానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ప్రాబ్లం కొంచెం లాజిక్తో వెళ్తే ఇట్స్ సో సింపుల్. సో ఇక్కడ 20, ఇదేమో 10 అంటున్నాడు. అయితే మొత్తం ముందు అసలు ఎన్ని టైల్స్ పడతాయో చూద్దాం. టోటల్ ఏరియా ఎంత అంటే 20 × 10. ఒక్కొక్క టైల్ ఏరియా ఎంత అంటే 2 × 2, 4 పోతే మొత్తం 50 టైల్స్ పడతాయి. అంటే రూమ్ మొత్తం మీద 3 కలర్ టైల్స్ లో ఏ కలర్ టైల్ వాడినా సరే అన్ని కలిపి 50 టైల్స్ వస్తాయి. ఇప్పుడు ఏమన్నాడంటే బార్డర్లతో పాటుగా ఉన్నటువంటిది ఫస్ట్ లైన్ అన్ని ఖచ్చితంగా బ్లాక్ కలర్ టైల్స్ వేయాలంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ 20 ఉంది కాబట్టి లెంగ్త్ సైడ్ ఎన్ని పడతాయి అంటే 10 టైల్స్ పడతాయి. ఈ లెంగ్త్ సైడ్ ఎన్ని టైల్స్ పడతాయి అంటే 10 టైల్స్ పడతాయి. ఇటేపు 5 అటేపు 5 పట్టవు, ఎందుకంటే ఇటు ఒక లైన్ వేసేసాడు, ఇటేపు కూడా ఒక లైన్ వేసేసాడు కాబట్టి ఇటు ఒక 2 మీటర్లు అటు ఒక 2 మీటర్లు తగ్గిపోతుంది. అంటే ఇక్కడ మిగిలేది 6 మీటర్లు మిగులుతుందంటే 3 టైల్సే పడతాయి. అదే విధంగా ఇటు కూడా 3 టైల్స్ పడతాయి. అంటే బ్లాక్ కలర్ టైల్స్ మనం ఇట్లా వేసేయటం మూలాన మనకి ఎన్ని టైల్స్ అయినాయి అంటే 10 + 10 20, 20 + 3 23, 26 టైల్స్ అయిపోయినాయి. అంటే ఇంకెన్ని టైల్స్ మిగిలినాయి మనకి 24 టైల్స్ మిగిలినాయి. ఈ 24 టైల్స్ ఏం కలర్ వాడాలి అంటే కొన్ని వైట్ కలర్ కొన్ని బ్లూ కలర్ వాడాలంట. దాంట్లో వైట్ కలర్ టైల్స్ ఎన్ని అంటున్నాడు అంటే 1/3 వైట్ కలర్ టైల్స్ అంటే 2/3 బ్లూ కలర్ టైల్స్ అన్నట్టే కదా. అంటే 24లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 2/3 క్యాలిక్యులేట్ చేయాలి. 3 8 times, 8 × 2, ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 16. క్వశ్చన్ నెంబర్ 57. Parameshwaran invested an amount of 12,000 rupees at simple interest rate of 10% per annum and another amount at the simple interest at the rate of 20% per annum. The total interest earned at the end of 1 year and the total amount invested became 14% per annum. Find the total amount invested. So, కొంత పార్ట్ ఏమో 10%, కొంత ఏమో 20%, ఓవరాల్ ఏమో 14% వచ్చింది అంటున్నాడు. సింపుల్ ఎలిగేషన్ ప్రిన్సిపల్. 10%, 20% and 14%. Get the difference? This is 6 and this is 4. అంటే రేషియో కమ్స్ టు 3:2. సో ఇప్పుడు 3 పార్ట్స్ ఎంత అంటున్నాడు అంటే 12,000. అంటే ఒక్కో పార్ట్ ఎంత అవుతుందంటే 4,000. అడిగింది టోటల్ కాబట్టి 5 పార్ట్స్ ఎంత అవుతుందంటే 20,000. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 20,000. Question number 58. 10 men can finish a piece of work in 15 days. 15 women can complete the same piece of work in 12 days. If 10 men and 15 women work together, అంటే ఇక్కడ ఎవరినైతే చెప్పాడో వాళ్ళే వర్క్ టుగెదర్ అంటున్నాడు. అంటే ఒకళ్ళకి 15 days పడుతుంది, ఇంకొకరికేమో 12 days పడుతుంది. అంటే AB by A plus B రాయాలి. అంటే 15 × 12 divided by 27. 3 9 times, 3 4 times, 3 3 times, 3 5 times. అంటే 20/3 వస్తుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 6/3 days. Question number 59. Time taken by a boat to travel a distance upstream is 1.5 times of the time taken to cover the same distance downstream. What is the ratio between the speed of the boat in still water and speed of the water current respectively? So, అప్ టైమ్ ఇస్ టు డౌన్ టైమ్ ఏమన్నాడు అంటే 1.5:1. అంటే 3:2 చెప్తున్నట్టు. అంటే అప్ టైమ్ ఇస్ టు డౌన్ టైమ్ 3:2 చెప్తున్నాడు. నెక్స్ట్ అయితే స్పీడ్ రేషియో అంటే అప్ స్పీడ్ ఇస్ టు డౌన్ స్పీడ్ ఏమవుతుంది అంటే 2:3. అంటే M-S is to M+S was given as 2:3. అడిగింది మనల్ని M:S. M వాల్యూ అంటే యాడ్ చేసి బై 2 రాయాలి, S వాల్యూ అంటే సబ్ట్రాక్ట్ చేసి బై 2 రాయాలి. సో 5:1. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1/2. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 5:1. Question number 60. A petrol pump owner mixed leaded and unleaded petrol in such a way that the mixer contains 10% unleaded petrol. What quantity of leaded petrol should be added to 1 liter mixer so that the percentage of unleaded is 5%? Simple logic. 10% ఉన్నది 5% అవ్వాలి అంటే మళ్ళీ ఎంత ఉందో అంత తెచ్చి యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే 1 లీటర్ ఉందన్నాడు కాబట్టి ఇంకో 1 లీటర్ తెచ్చి యాడ్ చేస్తే సరిపోతుంది. Question number 61. Two friends P&Q started a business investing amounts in the ratio 5:6. R joined them after 6 months, investing an amount equal to Q's amount. At the end of the year, 20% profit was earned, which was equal to 98,000.
వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ఆర్. యాక్చువల్గా ప్రాఫిట్ షేరింగ్ కాదు ఇది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అంటే 98,000. అది ఎంత అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 20% అంటున్నాడు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అంటే 98,000 మల్టిప్లైడ్ బై 5 అవుతుంది. ఎందుకంటే 20% ఎంత అయితే 100% ఎంత అంటే ఇంటూ 5 రాశాను. అది టోటల్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశారంటే 5:6:3 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళిద్దరిది క్లియర్గా చెప్పాడు. ఆర్ వాల్యూ ఆర్ ఎంతతో వచ్చాడు అంటే హాఫ్తో వచ్చాడు అని చెప్తున్నాడు. ఆఫ్టర్ ఆర్ జాయిన్ దెమ్ ఆఫ్టర్ 6 months, ఇన్వెస్టింగ్ ఇన్ అమౌంట్ ఈక్వల్ టు క్యూస్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో 5:6:3 అంటే మొత్తం ఎన్ని పార్ట్లు అయినాయి అంటే అక్కడ యాక్చువల్గా ఇక్కడ రాయాల్సింది ఏంటంటే 5:12:6:12:6 రాయాలి. రాసి సింప్లిఫై చేస్తే 5:6:3 వస్తుంది. వచ్చిన తర్వాత టోటల్ ఎన్ని పార్ట్లు అంటే 14 parts. అయితే మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగింది 3 parts ఎంతో క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. వర్కౌట్ చేస్తే ఆన్సర్ కమ్స్ టు 1,05,000 rupees. క్వశ్చన్ నెంబర్ 62. 24 workers working 13 hours a day can build a wall of length 224 meters length, 16 meters height, 52 meters in 32 days. In how many days 36 workers working 18 hours a day can build a wall of length 432 meters, breadth 21 meters and height 64 meters? నంబర్లు ఎక్కువనే, కంగారు పడమాకండి. సో ఇక్కడ కాన్సెప్ట్ వాడాల్సింది ఏంటంటే M1D1 H1 by W1 is equal to M2D2 H2 by W2 రాయాలి. సో 24 workers 13 hours 32 days ఎంత గోడ కట్టారు అంటే ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఇంత హైట్ ఉన్నది. అంటే వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఒట్టి లెంగ్త్ ఇస్తే లెంగ్త్ ఆఫ్ ది వాల్, లెంగ్త్ బ్రెడ్త్ ఇస్తే ఏరియా ఆఫ్ ది వాల్, లెంగ్త్ బ్రెడ్త్ హైట్ ఇస్తే వాల్యూమ్ ఆఫ్ ది వాల్ కన్సిడర్ చేయాలి మనం. అంటే ఇప్పుడు 224 into 16 into 52 is equal to next 36 workers 18 hours how many days divided by 432 into 21 into 64. సింప్లిఫికేషన్ స్టెప్ చూడంగానే భయం వేస్తుంది. ఒకసారి ఆన్సర్ చూసి వస్తా. ఈ చివరిలో 2 వస్తే ప్రాబ్లం. నాకు 2 వచ్చినా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేద్దాము. రండి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దానండి. ఎక్స్ ఒక్కటే ఇక్కడ ఉండిపోతాయి, మిగిలిన సైడ్ చేంజ్ చేసి ఇటు తీసుకురావట్లేదు. ఓన్లీ యూనిట్స్ ప్లేస్ కన్సిడరేషన్. 4 into 1 4, 4 into 2 8, 8 into 2 6, 6 into 3 8, 8 into 4 2. నెక్స్ట్ తర్వాత 8 into 6 8, 8 into 2 6, 6 into 6 6, 6 into 4 4. 4 2 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో 3 అన్నా ఉండాలి లేదా 8 అన్నా ఉండాలి. 3తో ఆన్సర్ లేవు, 8తో ఆన్సర్ ఒక్కటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఈ రకంగా నిజంగా ఆన్సర్ దొరకకపోతే కొట్టేస్తే ఆన్సర్ వస్తుందో రాదో కూడా డౌటే నాకు, ఎందుకంటే అంత పెద్ద క్యాలిక్యులేషన్ ఉంది అక్కడ. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ సోల్డ్ ఏ శారీ అట్ 266 each after giving 5% discount on the label price. Had he not given any discount, he would have earned a profit of 12% on the cost price. What is the cost price of each saree? So 266 rupees అమ్మాడంటే ఎప్పుడు 5% డిస్కౌంట్ ఇచ్చా అంటే 266 rupees is 95%, 100% is what క్యాలిక్యులేట్ చేశా. క్యాలిక్యులేట్ చేయమాకండి, లెట్ ఇట్ బి దేర్ ఇట్ సెల్ఫ్. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే మార్కెట్ ప్రైస్. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే హ్యాడ్ ఈ నాట్ గివెన్ ఎనీ డిస్కౌంట్. నాట్ గివెన్ ఎనీ డిస్కౌంట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. అంటే ఇది మార్కెట్ ప్రైస్ అనుకున్నాం కాబట్టి ఇదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు అప్పుడు ఏమయ్యేదంట 12% ప్రాఫిట్ వచ్చేదంట. అంటే ఇఫ్ దిస్ ఈజ్ 112% కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి 100% ఈజ్ వాట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్ కమ్స్ టు 250 rupees. చాయిస్ 1 2 3 4లో ఆన్సర్ లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి నన్ ఆఫ్ దీస్. Question number 64. The respective ratio between the present ages of mother and daughter is 7:1. 4 years ago, the respective ratio between ages was 19:1. What will be mother's age after age 4 years from now? అంటే కింద ఇచ్చిన ఆన్సర్లన్నీ మదర్ 4 years బ్యాక్. ఇవాళకి రావాలంటే ఏం చేయాలి? 4 తీసేయాలి. 4 తీసేస్తే ఏం జరగాలి? 7 పోయే నంబర్ అవ్వాలి.
ఒరిజినల్ గా 7 పోయే నెంబర్ లో 4 తీస్తే 7 ఎట్టి పరిస్థితుల్లోనూ పోదు. తీసి ఎంత వస్తుందో చూడమాకండి. 4 తీస్తే 34 వస్తుంది. 34 లో 7 పోదు, ఇది ఆన్సర్ కాదు. 46 లో 4 తీస్తే 42, ఇది 7 మల్టిపుల్ కాబట్టి ఇది ఎలిజిబుల్. 36 లో 4 తీస్తే 32 వస్తుంది. 32 ఇస్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 7. 56 ఆల్రెడీ 7 మల్టిపుల్, దాంట్లోంచి 4 తీస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 7 మల్టిపుల్ అవ్వదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 46 years. Question number 65. The compound interest earned by Suresh on a certain amount at the end of 2 years at the rate of 8% per annum was 14.4. What was the total amount Suresh got back at the end of 2 years in the form of principal plus interest? అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చి అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. అంటే 1414.4 ఈజ్ 8% 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే 8 + 8 + 8 అని 8 అంటే 16.64%. అయితే మనల్ని అడిగింది ఏంటంటే అమౌంట్ ఎంత అంటే 116.64. ఈ డెసిమల్స్ పోయినాయి అనుకుందాము. ఒక డెసిమల్, అన్ని ఆన్సర్లోనూ ఒక డెసిమల్ ఉంది. పోనీ యూనిట్స్ ప్లేస్ తో చేయడానికి వీలు పడుతుందా అంటే అన్ని యూనిట్స్ ప్లేస్లు ఒకటే ఉన్నాయి. అంటే యూనిట్స్ ప్లేస్ తో కూడా లెక్క చేయడానికి వీలు పడదు. నెక్స్ట్ ఒకసారి సరిగ్గా చూస్తే ఈ నెంబరు 9 మల్టిపుల్, అంటే 12, 16, 17, 18. ఇక్కడ ఇది 9 మల్టిపుల్ కాదు, అంటే ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది 9 మల్టిపుల్లే, ఇది 9 మల్టిపుల్లే, ఇది కాదు, ఇది కాదు. అంటే మనకి స్టిల్ 2 ఆన్సర్లు మిగిలిపోయినాయి. అట్లాంటప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు లెక్క చేసే టైం ఉంది అనుకుంటే దీంట్లో ఒకసారి 9 క్యాన్సిల్ చేసి మళ్ళీ 9 పోతుందేమో చెక్ చేసుకోండి. యాక్చువల్గా ఈ నెంబర్లో 9 కొట్టేశాక మళ్ళీ 9 క్యాన్సిల్ అవుతుంది. అంటే మన ఆన్సర్ 9 కొట్టేశాక 9 పోయే నెంబర్ అయి ఉండాలి. 9 కొట్టేస్తే దీంట్లో 1 1 0 1 6, అంటే దీంట్లో 9 పోతుంది. అప్పుడు పక్క నెంబర్ కూడా చెక్ చేసుకోవాలి. 9 1 టైం 0 0 1 6, దీంట్లో 9 పోట్ల, 9 కొట్టేశాక 9 పోట్ల, అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఇది క్రిటికల్ సిచ్యువేషన్ లో వాడుకోవాల్సినటువంటి పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 66. Study the given table carefully to answer this question. Number of people staying in 5 different localities and the percentage breakup of men, women and children in them. సో లొకాలిటీ FGH IJ అనేటటువంటి ఇచ్చాడు. దాంట్లో టోటల్ నంబర్ ఇచ్చాడు, మెన్ పర్సంటేజ్ ఇచ్చాడు, ఉమెన్ పర్సంటేజ్ ఇచ్చాడు, చిల్డ్రన్ పర్సంటేజ్ ఇచ్చాడు. దాని నుంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేయమన్నాడు. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ అండ్ చిల్డ్రన్ స్టేయింగ్ ఇన్ లొకాలిటీ I టుగెదర్? లొకాలిటీ ఐలోకి వస్తే బేస్ వాల్యూ ఎంత అంటే 6020. దాంట్లో మనల్ని అడిగింది ఎవరిని అడిగాడంటే మెన్ అండ్ చిల్డ్రన్. సో ఐలో మెన్ ఎంత ఉన్నారంటే 65 ఉన్నారు, చిల్డ్రన్ ఎంత ఉన్నారంటే 10, అంటే మొత్తం కలిపి ఎంత అయ్యారంటే 75%, అంటే 3/4. 4 1 టైం 5 టైమ్స్ 0 5 టైమ్స్ అండ్ మల్టిప్లై చేస్తే 4515 is going to be the answer. Answer is 4515. Question number 67. The number of women staying in which locality is the highest? So this is a time taking problem. Time taking kuda kaadu, it's a time killing problem. Elano chuddam. 5640 into 35/100 rayali. 4850 into 44/100 rayali. 5200 into 39/100 rayali. 6020 into 25/100 rayali. 4900 into 41/100 rayali. సో హోంవర్క్ అయిపోతుంది. ఈ ఒక్క లెక్క వదిలేస్తే పేపర్లో తర్వాత ఏం లెక్కలు ఉన్నాయో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా క్యాలిక్యులేట్ చేస్తే, ఓపికండి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ G వస్తుంది. నేనైతే క్యాలిక్యులేట్ చేయట్లేదు. క్వశ్చన్ నెంబర్ 68. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ స్టేయింగ్ ఇన్ లొకాలిటీ H and I టుగెదర్? H and I లో చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ 5200 ఉన్నారు. దాంట్లో చిల్డ్రన్ పర్సంటేజ్ ఎంత ఉన్నారు? 13% ఉన్నారు. అవసరమైతే క్యాలిక్యులేట్ చేద్దాం. లెట్ ఇట్ బి దేర్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ లొకాలిటీ ఏమన్నాడు? H and I అంటే 6020లో 10% అంటే అది డైరెక్ట్ గా 602 వచ్చేసింది. నెక్స్ట్ ఈ 0000 పోయింది. 3 into 2 6 వస్తుంది. 6 + 2 8 రావాలి. 8తో ఉన్నటువంటి ఆన్సర్లు బడ్ లక్ 2 ఆన్సర్లు ఉన్నాయి. కానీ ఆన్సర్లు దూరంగా ఉన్నాయి కాబట్టి కొంచెం కొద్దిగా ఆలోచన చేస్తే ఏదో ఆన్సర్ ఎలిమినేట్ చేయడానికి వీలు పడుతుందేమో చూద్దాం. 52 into 10 అంటే
520 వస్తుంది. 520 600 1100. ఈ చిల్లర మల్టిప్లై చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ అవుద్ది కానీ మరి ఆల్మోస్ట్ డబల్ అయితే అవ్వదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1278. క్వశ్చన్ నెంబర్ 69. What is the respective ratio between men staying in locality F and number of men staying in locality H? F అంటే 5640 multiplied by 55/100 is to ఇంకోటి మనల్ని అడిగింది హెచ్ అంటే 5200 ఇంటూ అక్కడ ఉన్నటువంటిది 48/100, రైట్. సో ఈ క్యాలిక్యులేట్ యాక్చువల్గా ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, కానీ ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ ఇది యాక్చువల్గా దీంట్లో ఇది హాఫ్ ఉంది, అంటే దీంట్లోనూ సేమ్ మల్టిపుల్స్ ఉంటాయి. క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, క్యాన్సిల్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 517:416. టేక్స్ టైం, క్యాన్సిల్ చేయాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. Total number of people staying in locality J forms approximately what percent of people staying locality F? J లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4900. F లో ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారు? 5640 multiplied by 100. యాక్చువల్గా ఆన్సర్లన్నీ బాగా దగ్గరగా ఉన్నాయి. అంటే 81 78కి డిఫరెన్స్ 3నే. నెక్స్ట్ 87కి 93కి డిఫరెన్స్ 6. అంటే ఏమాత్రం అటు ఇటుగా చేసినా లెక్కపోతుంది. నిదానంగా ఓపికగా చేయాల్సిందే. చేస్తే ఆన్సర్ 87% వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 76. అప్రాక్సిమేషన్, రైట్. సో ఈ నెంబర్ని ఆన్సర్లన్నీ దూరంగానే ఉన్నాయి కాబట్టి 1 2 కూడా అక్కర్లేదు, అంతవరకు తీసేసుకోవచ్చు. డివైడెడ్ బై 18. 130లో 8 టైమ్స్ పోతుందా? 8 into 18 అంటే 140. 8 into 18 అంటే 144 వస్తుంది. అంత నెంబర్ లేదు కాబట్టి 8 కాదు. 8 కాకుండా పోయాక 9 గ్యారంటీగా అవదు. 5 టైమ్స్ అంటే 90 అవుతుంది, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. 18 into 6 60 108 అవుతుంది. 108 అంటే ఇంకొక 18 ఉంది, అంటే ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 720. నెక్స్ట్ క్వశ్చన్. 40% ఆఫ్ 440. 10% అంటే 44. 40% అంటే 176. సో 176 అవతలకి తీసుకెళ్ళి తీసేసామనుకోండి దీంట్లో నుంచి. ఇటు ఒక 24 ఉంది, అటు ఒక 28 అంటే 52 వస్తుంది. సో 655 డివైడెడ్ బై 52 ఇంటూ 52 దాంట్లో 1 టైం అండ్ 1 టైం పోయిన తర్వాత 135 అంటే 3 టైమ్స్. బెటర్ చాయిస్ 12%. క్వశ్చన్ నెంబర్ 78. సో 6900గా తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఇది 5025, ఇది వచ్చేటప్పటికి 600. 5 2 5 11 12 12 5 25. బెటర్ చాయిస్ 12520. క్వశ్చన్ నెంబర్ 79. సో 32 into 12 into 17.5ని 17.5 గానే రాద్దామా? అంటే 17.5 అంటే 35/2. 2 దాంట్లో 6 టైమ్స్. సో 6ని దీంతో మల్టిప్లై చేస్తే 180, 195. 195 into 32. కొంచెం టైం పడుతుంది, మల్టిప్లై చేసి ఆన్సర్ ఎంత వస్తుందో రాసుకోవటమే. క్వశ్చన్ నెంబర్ 80. 11 cube 1331 కదా. ఉన్నట్లో బెటర్ చాయిస్ 1330. కానీ ఈ పేపర్లో కొన్ని లెక్కలు నేను చేయకుండా చేస్తే ఇంత వస్తుంది అని చెప్తున్నాను. అక్కడ మీకు ఏం అర్థమై ఉండాలంటే ఆ మాట చెప్పినటువంటి లెక్కలు వదిలేయమని చెప్పానని అర్థం చేసుకోండి. అంతే తప్పించి చేతగాక ఆన్సర్ చెప్తున్నాడు అనుకోవద్దు. ఇక్కడ మనకి లెక్క చేయటం చేత అవుతుందా లేదా కాదు, అక్కడ ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ టైంలో ఎన్ని ఎక్కువ చేయగలుగుతున్నాం అనేది పాయింటే. అది గుర్తుపెట్టుకొని పేపర్ చేసి